ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవియే నమః. ఈ వీడియోలో కుంభలగ్నంలో పుట్టిన వారి శారీరక లక్షణాలు, కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వారు శారీరక లక్షణాలు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ యొక్క మానసిక స్వభావం, వ్యక్తిత్వం, ఆరోగ్యం, వృత్తి ఏ రంగాల్లో బాగుంటారు, ఆర్థిక పరిస్థితి, వివాహ జీవితం, సంబంధాలు, వీరికి ఉన్నటువంటి బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి, వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, రెమెడీలు ఏమిటి, అన్ని విషయాలు ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ముందు లగ్నం అంటే ఏమిటి? జన్మకుండలలో మొదటి భావం. జాతకుడు పుట్టినటువంటి సమయంలో తూర్పు దిక్కును ఉదయిస్తున్నటువంటి రాశినే లగ్నం అంటారు. జ్యోతిష్యంలో ఇది చాలా కీలకం. ఎందుకంటే మొత్తం జాతకం ఈ లగ్నం ఆధారంగానే ఉంటుంది. ఈ లగ్నాధిపతి శని. కుంభం వాయుతత్వం, స్థిర రాశి, గుర్తు నీళ్లకుండ మోస్తున్నటువంటి మనిషి కాబట్టి వీరిలో మానవత్వం, ఆవిష్కరణ, స్వేచ్ఛ, భిన్నంగా ఆలోచించేటటువంటి గుణం ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్ళు ఏ విధంగా ఉంటారో శారీరక లక్షణాలు, రూపం చూసుకుంటే మధ్యస్థ నుండి పొడవైనటువంటి శరీరం కలిగి ఉంటారు. సన్నన లేదా చతురస్రాకార శరీరం కలిగి ఉంటారు. నుదురు వెడల్పుగా, కళ్ళు చిన్నవిగా ఉంటాయి, తీక్షణంగా ఉంటాయి. ముఖం చూసుకున్నట్లయితే విచిత్రమైన ప్రత్యేకమైనటువంటి ముఖ కవళికలు, చూపుల్లో తెలివి కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. వయసు అంత త్వరగా తెలియదు. చీలమండలాలు బలహీనంగా ఉంటాయి. కాళ్ళు మెలికలు పడటం, బెణకడం జరుగుతుంది. ఎందుకంటే కుంభం చీలమండలాలు, రక్త ప్రసరణను సూచిస్తుంది. వీరి యొక్క నడక ఏ విధంగా ఉంటుంది అంటే వేగంగా కానీ గమ్యం లేనట్టు అనిపిస్తుంది. ఆలోచిస్తూ నడుస్తారు కాబట్టి దారి తప్పుతారని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా నరాలు తేలి కనిపించడం, వెరికోస్ వెయిన్స్ రావటం, ఎలక్ట్రిక్ షాక్ లాంటి అనుభవాలు వీరి జీవితంలో ఎదురవుతాయని చెప్పవచ్చు. వీరు ఎలా ఉంటారు, మానసిక స్వభావం, వ్యక్తిత్వం ఏ విధంగా ఆలోచిస్తారు అంటే విచిత్రమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అందరిలా ఆలోచించరు. ఇలా ఎందుకు చేయాలి, ఇంకోలా చేస్తే అని ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తారని చెప్పవచ్చు. సంప్రదాయాలను ప్రశ్నిస్తారు. ప్రపంచం మొత్తం బాగుపడాలనేటటువంటి తపన వీరిలో కనిపిస్తుంది. ఎన్జిఓలుగా, సేవా సంస్థలు, సామాజిక కార్యక్రమాల్లో ముందుంటారు. కానీ సొంత కుటుంబాన్ని పట్టించుకోరని చెప్పవచ్చు. కొంత స్వేచ్ఛ ఉంటుంది. ఎవరి కంట్రోల్లో ఉండడం వీరికి నచ్చదు. స్వేచ్ఛను ఇష్టపడతారు. పెళ్లి, ఉద్యోగం, సమాజం, కట్టుబాట్లు అన్ని బంధనాలుగా అనిపిస్తాయి. నా ఇష్టం అనేది ముఖ్యంగా చూస్తారు. వీళ్ళు నిర్లిప్తత కొంత చూడొచ్చు. ఎమోషనల్గా ఎవరితోనూ అతుక్కోరు. స్నేహితులు, కుటుంబం అందరితోనూ కొంచెం దూరంగా ఉంటారని చెప్పచ్చు. బాధ వచ్చినా బయటికి కనిపించనివ్వరు. శాస్త్రీయ దృక్పథంలో చూసుకుంటే సైన్సు, టెక్నాలజీ, ఆవిష్కరణలు, జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రం అంటే ఇష్టం ఉంటుంది వీరికి. లాజిక్ లేకుండా ఏది నమ్మరు. అదే సమయంలో క్షుద్ర విద్యలు, వీటి దేవతా ఉపాసన, వీటి మీద ఆసక్తి కూడా ఉంటుంది. అలాగే తిరుగుబాటుతనంతో ఉంటారు. అన్యాయం కనిపిస్తే ఊరుకోరు. వ్యవస్థ మీద పోరాడతారు. విప్లవకారులుగా, సంస్కరణ కర్తలుగా ఎక్కువగా ఈ కుంభలగ్నం వారే ఉండడం విశేషం. వీళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అంటే కుంభం చీలమండలాలు, కాలిపెక్కలు, రక్త ప్రసరణ, నాడీ వ్యవస్థను సూచిస్తుంది. లగ్నాధిపతి శని. వీరికి వచ్చేటటువంటి సాధారణంగా పడేటటువంటి ఇబ్బందులు, సమస్యలు ఏమిటంటే అనారోగ్య పరిస్థితులు, కాళ్ళ నొప్పులు, వెరికోస్ వెయిన్స్, రక్తపోటు, గుండె దడ, నరాల జబ్బులు, యాంగ్జైటింగ్, నిద్రలేమి, చలికి గాలికి త్వరగా జబ్బు పడటం. వీళ్ళకి ఆరోగ్య విషయంలో చూసుకుంటే బలం ఏమిటంటే మానసిక బలం ఎక్కువ వీరికి. నేను తగ్గను అనేటటువంటి పట్టుదలతో జబ్బును కూడా జయిస్తారని చెప్పచ్చు. అయితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే ఆరోగ్యపరంగా ఉండాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే ఎక్కువసేపు నిలబడకూడదు. కాళ్ళు పైకి పెట్టి పడుకోవడం మంచిది. ఎలక్ట్రానిక్ వస్తువులు, రేడియేషన్కి వీటికి దూరంగా ఉండడం మంచిది. స్నేహితులతో సమూహంలో గడిపితే మానసిక ఆరోగ్యం బాగుంటుందని వీరికి చెప్పవచ్చు. ఇక వృత్తి, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, సరిపోయేటటువంటి రంగాలు, వీళ్ళకి అనుకూలమైనటువంటి రంగాలు, ఉద్యోగాలు ఏమిటి అంటే సైంటిస్టులుగా, ఆవిష్కర్తలుగా, ఆవిష్కరణకర్తలుగా, ఐటీ, సాఫ్ట్వేరు, ఎలక్ట్రానిక్స్, స్పేస్ రీసెర్చ్, జ్యోతిష్కుడిగా, సోషల్ వర్కర్గా, ఎన్జిఓలుగా, రాజకీయ నాయకుడు, విప్లవకారుడు, ఎలక్ట్రీషియన్, పైలట్, నెట్వర్క్ ఇంజనీరు, శని రాహువులకు సంబంధించినటువంటి టెక్నాలజీ, సేవ, కొత్తదనం ఉన్నటువంటి రంగాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అయితే వీళ్ళ పనితీరు ఏ విధంగా ఉంటుంది ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా అంటే ఉద్యోగంలో చూసుకుంటే ఇప్పుడు ఉదయం వెళ్ళి సాయంత్రం 9 to 5 ఉద్యోగం అసలు పడదని చెప్పొచ్చు. స్వేచ్ఛ వీరు కోరుకుంటారు. స్వేచ్ఛ ఉన్నటువంటి రీసెర్చ్ చేసే సమాజానికి ఉపయోగపడేటటువంటి పని కావాలని చూసుకుంటారు. టీములో పనిచేసిన తమ ఐడియాలే అమలు కావాలని చూస్తారు. డబ్బు, ధనపరంగా ఏ విధంగా ఉంటుంది, డబ్బు మీద వ్యామోహం ఉండదు. అవసరానికి సరిపోతే చాలు అనేటటువంటి స్థితిలో ఉంటారు. కానీ స్నేహితులు, సమాజ సేవ కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తారని చెప్పొచ్చు. ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక నష్టాలు కూడా రెండు ఉంటాయి.
11వ స్థానం లగ్నమే కాబట్టి కోరికలు తీరతాయి అని చెప్పవచ్చు. అవి ఆలస్యంగా తీరతాయి. ఇక సంబంధాలు, వివాహ జీవితం ఏ విధంగా ఉంటుంది, ప్రేమ విషయంలో ఏ విధంగా ఉంటారు, ప్రేమలో కూడా స్నేహితుడిలా ఉంటారు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అంటారు. శారీరక ఆకర్షణ కంటే మేధోపరమైనటువంటి అనుబంధం ముఖ్యంగా చూస్తారు. పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేయాలనేటటువంటి ఆలోచనలు కూడా ఎక్కువగా ఉండవచ్చు. ఇక వివాహ జీవితం, వైవాహిక జీవితం 7వ స్థానం సింహం కాబట్టి భాగస్వామి సూర్యుడి యొక్క లక్షణాలతో ఉంటారు. సింహానికి అధిపతి సూర్యుడు అహంకారంగా డామినేట్ చేసేవారుగా ఎక్కువగా ఉండొచ్చు. పేరు ప్రతిష్టలో కోరుకునేవారుగా ఉంటారు. అయితే వీరేమంటారు, కుంభలగ్నం వారు నిర్లిప్తం, సింహలగ్నం వారు అటెన్షన్ కోరుకుంటారు. ఇదే వీరిద్దరి మధ్య సమస్యలకి గొడవ కారణమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఉండాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే, వీళ్ళకు ఉన్నటువంటి సవాల్ ఏమిటంటే, పెళ్లి అనే బంధం వీరికి నచ్చకపోవచ్చు. స్వేచ్ఛ లేకపోతే విడిపోతారు. భావోద్వేగాలు వ్యక్తపరచకపోవడం వల్ల నువ్వు నన్ను ప్రేమించడం లేదు అనేటటువంటి అపవాదు వీరి మీద పడేటటువంటి అవకాశం ఉంటుంది. విడాకులు, విడిపోవడం ఈ విషయాల్లో వీరు జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. స్నేహం విషయంలో స్నేహితులే ప్రాణం అనేటటువంటి స్థితిలో ఉంటారు. కులం, మతం, దేశం, వయసు తేడా లేకుండా స్నేహం చేస్తారు. గ్రూపులు, సంఘాలు, క్లబ్బులు అంటే ఇష్టం, కానీ ఎవరితోటూ లోతైనటువంటి అనుబంధం ఉండదని చెప్పవచ్చు. వీరికి ఉన్నటువంటి బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి? బలాలు చూసుకుంటే ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలు, మానవత్వం, నిస్వార్థ సేవ, స్నేహశీలుగా ఉండడం, అందరినీ కలుపుకుని పోవడం, స్వతంత్ర భావాలు, తిరుగుబాటు, శాస్త్రీయ దృక్పథం, లాజికల్గా ఆలోచించడం, ఇవన్నీ కూడా వీళ్ళకు ఉన్నటువంటి బలాలుగా చెప్పవచ్చు. ఇక బలహీనతలు, నెగిటివ్ పాయింట్లు ఏమిటంటే ఆచరణలో పెట్టకపోవడం, గాల్లో మేడలు కట్టడం, సొంత కుటుంబాన్ని కొంత నిర్లక్ష్యం చేయడం, ఎవరితోటి లోతైనటువంటి బంధం లేకపోవడం, మొండితనం, ఎవరి మాట వినకపోవడం, ఎమోషనల్గా కూల్గా ఉండడం, నిర్లిప్తత, వీరికి ఉన్నటువంటి కొంచెం ఇవి మైనస్ పాయింట్లు, బలహీనతలుగా చెప్పవచ్చు. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. వీరు కుంభలగ్నానికి చెప్పేటటువంటి పరిహారాలు, సూచనలు ఏమిటంటే, ఈ రాశికి అధిపతి శనివారం నాడు ఉపవాసం ఉండి శనిదేవుడిని, హనుమంతుని పూజారాధన చేయడం మంచిది. నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు ఎవరికైనా దానం చేయడం మంచిది. పేదవారికి రత్నధారణ చూసుకుంటే నీలం ధరించడం మంచిది. అయితే శని యోగకారకుడై ఉన్నప్పుడు మంచిది. శని తప్పుగా ఉన్నట్లయితే ఈ నీల రత్నధారణ చేసినట్లయితే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. అందుచేత జాతక పరిశీలన చేయించుకుని రత్నధారణ చేసుకోవడం మంచిది. వీరికి అనుకూలమైనటువంటి రంగులు ఏమిటంటే నేవీ బ్లూ, నలుపు, ఊదా రంగు కలిసి వస్తాయి. కానీ ఎప్పుడు ముదురు రంగులే వేసుకోకుండా కొంచెం ప్రకాశవంతమైనటువంటి రంగులు కూడా వాడడం మంచిది. వీరికి జీవితానికి చెప్పేటటువంటి సూచన, ఆలోచన ఏమిటంటే, భావోద్వేగాలను వ్యక్తపరచడం నేర్చుకోవాలి. కుటుంబానికి కూడా సమయం కేటాయించాలి. సమాజ సేవ మంచిదే కానీ సొంత వాళ్ళను మర్చిపోకూడదు. కాళ్లకు నూనె మర్దన చేసుకోవడం మంచిది. వికలాంగులకు, అనాథలకు సహాయం చేయడం మంచిది. సహాయం చేయండి. ఓం శం శనేశ్వరాయ నమః ఈ మంత్రం రోజుకు 108 సార్లు జపం చేసుకోవడం మంచిది. ఓం శం శనేశ్వరాయ నమః ఈ విధంగా చేయడం ద్వారా జాతకంలో ఉన్నటువంటి శని బలం అనేది ఇంకా పెరుగుతుంది. శనిదేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇది కుంభలగ్నంలో పుట్టిన జాతకుల యొక్క జీవిత విశేషాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఇప్పుడే ఫాలో అవ్వండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు జాతక సంబంధంగా కానీ, వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సందేహాలున్నా, సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ ఇది. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.